ओम शांति। ओम शांति। ओम शांति। ओम शांति। నేను ఆత్మ శ్రేష్టాతి శ్రేష్టమైన వారిని. శ్రేష్టమైన జీవితం నాకు లభించింది. పరమాత్మ ప్రియ ఆత్మను నేను. నేను ఆత్మ ఈ క్షణం నా ప్రియాతి ప్రియమైన తండ్రి పరం ఆత్మ సర్వశక్తివంతుడు వారి సన్ముఖంలో ఈ జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ओम शांति. मुरली डेट 29/4/2025. आज का हेडिंग मीठे बच्चे, यह तुम्हारा बहुत अमूल्य जन्म है. इसी जन्म में तुम्हें मनुष्य से देवता बनने के लिए पावन बनने का पुरुषार्थ करना है. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మన ఈ లైఫ్ చాలా వాల్యుబుల్. ఈ అమూల్యమైన జీవితంలో నేను మనిషి నుంచి దేవతగా అవ్వటానికి, పావనంగా అవ్వటానికి పురుషార్థం చేయాలి. ఆత్మనైన నాకు ఇప్పుడు ఒక ఛాన్స్ లభించింది. నా పాపాలను సమాప్తం చేసుకొని పుణ్య ఖాతాను జమ చేసుకోవడానికి. మరి ఈ అమూల్య జీవితాన్ని ఎంతగానో మన లైఫ్లో గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. प्रश्न, ईश्वरीय संतान कहलाने वाले बच्चों की मुख्य धारणा क्या होगा? वह आपस में बहुत बहुत क्षीर खंड होकर रहेगा, कभी लून पानी नहीं होगा. जो देही अभिमानी मनुष्य है वह उल्टा सुल्टा बोलते लड़ते झगड़ते, तुम बच्चों में वह आदत नहीं हो सकता. यहाँ तुम्हें दैवी गुण धारण करने कर्मातीत अवस्था को पाना है. మరి బాబాయ్ వాళ్ళు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగారు. మొన్న సండే మురళిలో కూడా చెప్పారు, ఈ మధ్య కాలంలో కూడా చెప్పారు, సదా ఈశ్వరీయ సంతానం అని భావించాలి అన్నారు. మరి ఈశ్వరీయ సంతానం అంటే భగవంతుడి ద్వారా దత్తత తీసుకోబడిన ఆత్మలం అని చెప్పుకోవాలంటే మనలో ఏ క్వాలిటీస్ ఉండాలి? పరస్పరం అందరితో క్షీరఖండంగా పాలు పంచదార వలె ఉండాలి. ఎప్పుడు ఉప్పు నీటిగా అవ్వకూడదు. బాడీ కాన్షియస్ లోకి వచ్చేసి ఉల్టా సుల్టా మాటలు మాట్లాడడం, ఫైటింగ్ చేయడం, పోట్లాట్లు పెట్టుకోవడం, ఆర్గ్యూ చేయడం అనేవి చేయకూడదు. మీలో కనుక అలవాటు ఉంటే వెంటనే దాన్ని తీసేసేయండి. మీరు కేవలం దైవీ గుణాలను ధారణ చేయాలి. కర్మాతీత అవస్థను పొందాలి. కర్మల నుంచి డిటాచ్డ్, అతీతంగా ఉండే అవస్థను మీరు పొందాలి. నేను ఆత్మ, నాలో ఎన్ని దివ్య గుణాలను ధారణ చేయగలిగాను, నా బిహేవియర్ ఎంత డివైన్ గా ఉంది, నేను ఇతరులకు అంత మధురమైన వైబ్రేషన్స్ వ్యాపింప చేస్తున్నానా చెక్ చేసుకోవాలి. ఓం శాంతి. पहले पहले बाप बच्चों को कहते हैं देही अभिमानी भव, अपने को आत्मा समझो,
गीता आदि में बल क्या भी है, परंतु वह सभी భక్తి మార్గ का శాస్త్ర है. మరి మొట్టమొదట బాబా పిల్లలకి చెప్పే, మనకి చెప్పే మొట్టమొదటి డైరెక్షన్ ఏంటి? ఆత్మ అభిమానిగా, సోల్ కాన్షియస్ గా అవ్వాలి. స్వయానికి స్వయం ఆత్మాని భావించండి, శరీరం కాదు. గీత మొదలైన వాటిలో కూడా రాశారు, కాకపోతే అవన్నీ భక్తి మార్గపు క్షేత్రాలు. కేవలం ఒక్క భగవంతుడే జ్ఞాన సాగరుడు. తుమ్ బచ్చోं को జ్ఞాన్ సునాతే హే. కేవలం ఒక భగవంతుడే మనకి జ్ఞానాన్ని వినిపిస్తారు. कौन सा ज्ञान सुनाते? पूरा इस सृष्टि ड्रामा का आदि मध्य अंत का नॉलेज सुनाते हैं. మరి భగవంతుడు మనకి ఏ జ్ఞానం వినిపిస్తారు? మొత్తం సృష్టి యొక్క ఆది మధ్య అంతిమ రహస్యాలను వినిపిస్తారు. ఇదొక చదువు. हिस्ट्री और ज्योग्राफी है ना, भक्ति मार्ग का कोई हिस्ट्री ज्योग्राफी नहीं पढ़ते, नाम तो भी नहीं लेके. భక్తి మార్గంలో ఈ సృష్టి చక్రం గురించి ఎక్కడా చెప్పరు. బికాస్ వాళ్ళకి తెలియని కూడా తెలియదు. కలియుగం ఇంకా బాల్యతనంలో ఉంది అంటారు. ఇలా రకరకాలుగా ఎవరికి తెలియని కూడా తెలియదు. ఇక్కడ కేవలం పరమాత్మని పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనేది మనకి డీటెయిల్డ్ గా అర్థం చేయిస్తున్నారు. ఇది ఏ శాస్త్రాల్లో లేదు. तुमको इस पढ़ाई से मनुष्य से देवता बनाते हैं, तुम आते हैं मनुष्य से देवता बनने. మరి ఇక్కడ మీరు ఈ చదువు ద్వారా మనిషిలాగా ఉన్న మీరు దేవతలంతా డివైన్ గా తయారవుతారు. మీరు వచ్చిందే మనుషుల నుండి దేవతలుగా తయారవ్వడానికి. तुम जानते हो देवताएं पावन है, बाकी सभी अपवित्र मनुष्य है, వ దేవతోంకో నమన్ కర్తే రహతే హే. ఇప్పుడు మీకు తెలిసింది, ప్రతి ఒక్కరూ పతితంగా ఉన్నారు. అందుకనే ఆ మనుషులు ఏం చేస్తారు? దేవతల సన్ముఖంలో తల వంచి నమస్కరిస్తారు, మమ్మల్ని పావనంగా చేయండి అని. तो बाप समझाते हैं अपने को आत्मा समझ, बाबा को याद करो, इसमें ही मेहनत है. అందుకే బాబా మళ్ళీ క్లారిటీ ఇస్తున్నారు. స్వయం ఆత్మ అని భావించి భగవంతుని స్మృతి చేయండి. దీంట్లోనే ఎంతో శ్రమ పడాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి చెక్ చేసుకుందాం. రోజంతటిలో ఎంత సమయం సోల్ కాన్షియస్ స్టేజ్ ని మెయింటైన్ చేస్తాం, ఎంత సమయం పరమాత్మని స్మృతి చేస్తామనేది. ఆత్మ అవినాశి, సంస్కార్ भी आत्मा में रहता है, आत्मा ही अच्छे व बुरे संस्कार ले जाते हैं. మరి ఆత్మ బ్రుకుటి మధ్యస్థానంలో ఉంటుంది. ఇదొక అవినాశి. మనలో మంచి లేక చెడు సంస్కారాలు ఆత్మనే తీసుకుంటుంది. పుణ్యం లేక పాప ఖాతాలు ఆత్మనే అనుభవిస్తుంది. ఈ విషయాలు ఎవ్వరికీ తెలియదు. అందుకే బాబా అర్థం చేయిస్తున్నారు, మీరు ఎవరి దగ్గరకు వచ్చారు? తుమ్ కిస్కే పాస్ ఆయే హో? స్వయం పరం పిత పరమాత్మ భగవాన్ కే పాస్ ఆయే హో. కిస్ లియే ఆయే హో? పావన్ బనానే కా. మరి ఈ ప్రతి ఒక్క విషయాన్ని ఎంత డీటెయిల్డ్ గా బాబా అర్థం చేయిస్తారు. మరి నేను ఆత్మ ఎంత పురుషార్థం చేసి అంత ఉన్నతమైన ఆత్మగా అవుతున్నాను, అంత స్మృతి యాత్రను చేసుకుంటున్నాను. నా పాత లెక్కాచారాలను ఎంతగా నేను సమాప్తం చేస్తున్నాను. నాలో ఎంత దివ్య గుణాలను ధారణ చేస్తున్నాను. స్వదర్శన చక్రధారి ఆత్మగా నేను అవ్వగలుగుతున్నానా? నా సంస్కారాలను పవిత్రంగా శుద్ధంగా చేసుకోగలుగుతున్నానా అనేది చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. धारणा, अंदर अपनी जांच करनी है, हम बाबा की याद में कितना समय रहता है, दैवी गुण कहाँ तक धारण करते हैं, हमारे में कोई अवगुण है नहीं, हमारा खान पान चाल चलन रॉयल है,
फालतू बातें तो मैं नहीं करता हूँ, झूठी तो मैं नहीं बोलता हूँ. సో బాబా అంటున్నారు, మిమ్మల్ని మీరు లోపల చెక్ చేసుకోవాలి. నేను ఎంత సమయం పరమాత్మని స్మృతి చేస్తున్నాను, ఎంతగా నాలో దివ్య గుణాలను ధారణ చేస్తున్నాను, నాలో ఎలాంటి అవగుణాలు లేవు కదా. నేను తినే పద్ధతి, తినే పదార్థాలు, నా నడవడిక, నా బిహేవియర్, నా మాటలు రాయల్ గా ఉన్నాయా? వ్యర్థమైన విషయాలు మాట్లాడటం లేదు, వినిపించటం లేదు కదా. ఓ సత్యం అనేది మాట్లాడటం లేదు కదా. याद का चार्ट बढ़ाने के लिए अभ्यास करना है. हम सब आत्माएं भाई भाई है. देह अभिमान से दूर रहना है. अपना स्थिति उपराम रखना है. टाइम वेस्ट नहीं करना है. స్మృతి చాట్ యొక్క అభ్యాసాన్ని ఎంతగానో పెంచాలి. దీనికోసం ఒకటే, ఐఎమ్ అ సోల్, ఆపోజిట్ పర్సన్ ఈజ్ ఆల్సో అ సోల్, అ సోల్ టు అ సోల్ కనెక్షన్ అనేది మెయింటైన్ చేయాలి. సోదర భావన అనేది ఉండాలి. సోల్ కాన్షియస్ స్టేజ్ అనేది మెయింటైన్ చేయాలి. మన స్థితి ఎంతగానో ఏకరసంగా ఉండాలి. దీంట్లో మీరెప్పుడు టైంని వేస్ట్ చేసుకోకూడదు. वरदानम, 5 तत्व और 5 विकारों को अपना सेवादारी बनाने वाले मायाजीत स्वराज्य अधिकारी भवा. जैसे सतयुग में विश्व महाराजा व विश्व महारानी राजाई ड्रेस के पीछे से दास दासी उठाते हैं, ऐसे संगम युग पर आप मायाजीत स्वराज अधिकारी बन टाइटल्स रूपी ड्रेस से सजे सजाए रहेंगे तो 5 तत्व, 5 विकार आपके ड्रेस को पीछे से उठाएगा, अर्थात आधीन हो जाएगा. ఎంత బ్యూటిఫుల్ పాయింట్. పంచతత్వాలు, పంచ వికారాలు మీ 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 సేవాదారిగా అవ్వాలి. ఏ విధంగా? సత్యుగం తీసుకోండి. విశ్వ మహారాజా, విశ్వ మహారాణి వాళ్ళ డ్రెస్సెస్ చాలా పొడువుగా ఉంటాయి కదా. వెనకాల సేవాదారిలు ఆ డ్రెస్ ని పట్టుకొని ముందుకు వెళ్తూ ఉంటారు. సో అలాగే మీ టైటిల్ కూడా ప్రకృతి, జీత్ ఆత్మ, పంచతత్వాల పైన విజయాన్ని పొందేవారు, పంచ వికారాల పైన విజయాన్ని పొందేవారు. సదా ఈ టైటిల్ ని కనుక గుర్తు పెట్టుకున్నట్టయితే మాయ మీకు ఆధీనంగా అయిపోతుంది, మరియు అది మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళడానికి, మీకు ఆధీనం అయిపోయి ముందుకు మిమ్మల్ని తీసుకెళ్ళడానికి సహయోగం ఇస్తుంది. సో రకరకాల డ్రెస్సెస్ తో, అంటే గుణాలతో మిమ్మల్ని మీరు శృంగారించుకోండి. మాయ పంచ వికారాలు మీకు బెండ్ అవుతాయి. स्लोगन, जिन गुणों व शक्तियों का वर्णन करते हैं उसको अनुभव में खो जाओ. अनुभव ही सबसे बड़ी अथॉरिटी है. ఏ గుణాలు లేక శక్తులను వర్ణన చేస్తారో దాన్ని అనుభవంలోకి తీసుకురండి. ఈ అనుభవం చాలా పెద్ద అథారిటీ. అనుభవం అనేది మన లైఫ్ ని ముందుకు తీసుకెళ్తుంది. నేను నా లైఫ్ ని ఎంత అనుభవిగా చేసుకుంటున్నాను, పరమాత్మ తోడును అనుభవం చేసుకుంటున్నానా, గుణాలను చేసుకుంటున్నానా, శక్తులను చేసుకుంటున్నానా, నా లైఫ్ లో జరిగే ఆ చిన్న చిన్న పరివర్తన అనుభవం చేసుకుంటున్నారా, మాయ దాన్ని ఆధీనంగా చేసుకునే అనుభవం చేసుకున్నానా, రాయల్ గా ఉంటే అనుభవం చేసుకున్నానా, నేనొక అనుభవి ఆత్మను అనే స్మృతిలో ఉండటానికి ప్రయత్నిద్దాం. ఓకే, చలో రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ, అనుభవి స్వరూపాన్ని
అనుభవజ్ఞుడను దా పరమాత్మ తోడును అనుభవం చేస్తూ దివ్య గుణాలను అనుభవం చేస్తూ నిశ్చింత జీవితాన్ని అనుభవం చేస్తూ ఉన్నతమైన సంతోషాన్ని అనుభవం చేస్తూ ఆత్మాభిమాని స్థితిని అనుభవం చేస్తూ రాయల్ స్వరూపాన్ని అనుభవం చేస్తూ నిర్మాణ స్థితిని అనుభవం చేస్తూ సదా ముందుకు వెళ్తాను. సదా పరమాత్మ సన్ముఖంలో ఉంటూ నిశ్చింత జీవితాన్ని అనుభవం చేసుకుంటూ నా అనుభవి జీవితం ద్వారా ప్రతి ఒక్కరి సేవ చేస్తాను. నేను విశ్వ సేవాదారి ఆత్మను. సరళతా స్వభావంతో పరమాత్మకు దగ్గరగా జ్యోతిర్బిందు స్వరూపానికి దగ్గరగా నిర్మాణ స్థితిలో ఉంటూ నిమిత్త భావన పెట్టుకుంటూ బాబాకి దగ్గరగా ఉంటాను. I, the soul, an experienced personality, I experience the Almighty Authority's power. I experience the true spirituality definition. I experience the true connectivity with my Father. Hey Father, thank you so much for making me the God's favorite child. I always try to follow the path of the Supreme Father. Be a detached being. I, the soul, coming close to my Father, experience the true vibrations of the Father. Spread such vibrations to every part of this body so that I can choose the goodness of my own self. Om Shanti, Shanti, Shanti. I, the soul, experience the true connectivity from the Supreme Father. With the power of experience, I try to radiate powerful vibrations to every part of this body and be the God's favorite child. Om Shanti, Shanti, Shanti.